మనకు అనుష్క ప్రభాస్ అంటే గుర్తొచ్చేది మంచి హిట్ పేర్. సినిమాల్లో వీరిద్దరి జోడీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సినిమా పరిచయమే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలవడానికి కారణమని అంతా భావిస్తారు. అనుష్క ప్రభాస్లు ప్రేమలో ఉన్నారని కొందరంటే మరికొంతమంది కాదు అంటారు. అనుష్క ప్రభాస్లు తాము ప్రేమికులం కాదు మంచి స్నేహితులమని చెబుతారు. మరి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవడం లేదనే దానికి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్న ప్రభాస్ ఇంకా పెళ్లి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని పలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఇటీవల కాలంలో ప్రభాస్ ఇంట్లో గొడవలు కూడా జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి విషయంపై కుటుంబ సభ్యులతో చర్చించారట. ఈ క్రమంలోనే ప్రభాస్ కు ఫోన్ చేసి పెళ్లి గురించి అడిగితే సాహో చిత్రం పూర్తయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తానని ప్రభాస్ చెప్పాడట. దాంతో కృష్ణంరాజు సీరియస్ అయ్యి ఫోన్లోనే ప్రభాస్ ను తిట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్న ప్రభాస్ తన పెళ్లిని వాయిదా వేసుకోవడానికి అనుష్కయే కారణమని, అనుష్కను పెళ్లి చేసుకోవడం ప్రభాస్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేనట్లు సమాచారం. అందుకే కృష్ణంరాజు చూసే సంబంధాలను ప్రభాస్ వద్దంటున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసిందే. కృష్ణంరాజు అప్పట్లోనే నీకిష్టం ఉంటే అనుష్కను పెళ్లి చేసుకో అని ప్రభాస్ను కోరాడట. కానీ ప్రభాస్ కుటుంబ సభ్యులే సినిమా నేపథ్యం ఉన్న అమ్మాయి వద్దన్నారట. దీంతో వారి మాటను కాదనలేక, అనుష్కను వదులుకోలేక ప్రభాస్ మొత్తానికే పెళ్లి వద్దు అనుకుంటున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ వయసు 37 ఏళ్లు. ఇప్పటికే పెళ్లయ్యి పిల్లలుండాలి. కానీ ప్రభాస్ అనుష్కపై ప్రేమతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ చేసుకోవడం లేదు ఓకే, మరో అనుష్క అయినా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే అది జరగదు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా అనుష్క పెళ్లి చేసుకోకపోవడంపై వాళ్ళు ప్రేమలో ఉన్నారనే అంతా భావిస్తున్నారు. ప్రభాస్ కుటుంబ సభ్యులు ఓకే అంటేనే తాము ప్రేమలో ఉన్న విషయం బయటపెడతామని, లేదంటే ఇలానే సీక్రెట్ గా ఉంటామని ప్రభాస్ అనుష్క మొండి పట్టుదలతో ఉన్నారట. అందుకే వీరిద్దరూ కావాలనే తమ పెళ్లిళ్లు చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ ఫైర్ అయినట్లు ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నమాట.